ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, మనము దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదన్నా బాధ గురించి బాధపడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ఎవరు దీని గురించి నాకు పరిష్కారం ఇస్తారని నువ్వు బహుశా అనుకుంటూ అనేకమైన నిస్పృహలోకి, నిరాశలోకి వెళ్ళిపోతూ వచ్చావేమో, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన ఆదరిస్తానంటున్నాడు, విచారాన్ని కొట్టివేస్తానంటున్నాడు, వారికి ఆనందమును కలుగు చేస్తా అంటున్నాడు. దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు దుఃఖమునకు ప్రతిగా దేవుడు నీకు సంతోషం ఇచ్చి ఆదరించి విచారమును కొట్టివేసి ఆనందం, నువ్వు ఒక్క దుఃఖమునకు ప్రతిగా దేవుడు 4 గంటల అనుభవాన్ని దేవుడు నీకు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సంతోషం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకవేళ తల్లి ఆదరణ కరువైపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, కానీ దేవుడి ఆదరణ ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆదరిస్తాడు. ఇంకా నాకు హోప్ లేదండి, ఆశ లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. హ్యాపీనెస్, గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ యువర్ సారో ఇంటూ రిజాయిస్. దేవుడు నీ యొక్క విచారమును కొట్టివేసి ఆనందముగా దాన్ని మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చేయాల్సింది ఒకటి, ప్రార్థించు. దేవుడిని పరిస్థితిని మారుస్తాడు. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. స్తుతించు, దేవుని స్థితిని మారుస్తాడు. ప్రార్థించు, దేవుని పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఈరోజు నిన్ను గొప్పగా వాడుకోవాలి అని అంటే, దేవుడు నిన్ను ఆదరించాలి అని అంటే మోకరించు. దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకరించి ప్రార్థించు. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చి అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఈ వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, విచారమును కొట్టివేస్తానని సెలవిస్తూ వచ్చిన, దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, ఆదరణను, ఆనందాన్ని ఇస్తానని చేస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ, ప్రార్థన ఆలకించి దేవుడిని స్తుతిస్తూ, యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.